కిచెన్ ఆర్ట్స్కి స్వాగతం. ఈరోజు నేను ఈ కరిపుచ్చకాయతో జ్యూస్ చేస్తున్నాను. ఇవి చిన్ని చిన్ని కూర గుమ్మడికాయలా ఉంటాయి అన్నమాట. ఈ వేసవిలో వస్తాయి, మంచి సలవ చేస్తాయి. దీన్ని మనం జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటాయి, మంచి సలవ కూడా చేస్తుంది. అందుకే దీన్ని ముక్కలు తీసుకున్నాను. అదిగోండి, ఒక కాయ తీసుకొని ముక్క చేసుకున్నాను. దాంట్లోకి ఐసు గడ్డగట్టిన పాలు తీసుకున్నాను, షుగర్ తీసుకున్నాను. ఇంకా మనకి ఇంకొంచెం పలసగా కావాలంటే కొన్ని పాలు, పచ్చి పాలే తీసుకున్నాను, కాసిన పాలు తీసుకున్నాను. 2 ముక్కలు దాంట్లో వేసేసాను. ఇంకా షుగర్ కూడా వేసేస్తా. ఈ షుగరు ఇది 2 కలిపి మనం చక్కగా మిక్సీ చేసేసుకున్నాం. ఇది నలిగాక కొద్దిగా నేను 2 గ్లాసుల్లో పోసేస్తున్నాను. కరిపుచ్చకాయ జ్యూసు చక్కగా చల్లగా పచ్చి పాలు అంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో గడ్డగట్టిన పాలు, పచ్చి పాలతో నేను ఈ విధంగా జ్యూస్ చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి. మనం విడిగా ముక్కలు తినలేము, కొంచెం 2 ముక్కలు తింటాం, పక్కన పడేస్తాం. ఇలా జ్యూస్ చేసుకొని తాగితే ఈ సీజన్లో దొరికే ప్రతి ఫలాన్ని మనం ఇలా చేసుకోవటం వల్ల మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మీరు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.